ినప్పుడు భూమి మీద ప్రార్థనలో మనం ఏది బంధిస్తామో అవి పరలోకమందు బంధింపబడతాయి. భూమి మీద మనం వేటిని విప్పుతామో అవి పరలోకమందు కూడా విప్పబడతాయి. ప్రభు చెప్పినట్టు వచ్చినాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని అన్నాడు. కాబట్టి ప్రభు విశ్వాసంతో చేసేటువంటి వారి యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. అవి ఎంత అసాధ్యమైనటువంటి వాటినైనా కూడా సాధ్యపరిచేటువంటి వాడు అనేటువంటి దానికి ఈ వీరి యొక్క ప్రార్థన మనకు ఉదాహరణ, మనకు మాదిరి. దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన ద్వారా ప్రభు ఆలకించినాడు. ఆ కళా భావాన్ని రాజుకు తెలపడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము సంఘంగా చేరి వచ్చినప్పుడు మరి ప్రార్థనలో విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయటం ద్వారా భూమి మీద బంధించేటువంటి వాటిని ప్రభు పరలోకంలో కూడా బంధిస్తాడు. భూమి మీద మనం విప్పే వాటిని పరలోకంలో కూడా విప్పుతాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో, అంటే 2-3గా కలిసి ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన. రెండవ సంగతి చూస్తాం, చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఇక్కడ పౌలు, శీలలు ఉన్నారు. వీరు సువార్త చేస్తూ ఉంటే వీరిని పట్టుకున్నారు, బాగా దెబ్బలు కొట్టినారు, మరి చెరసాల్లో వేసినారు, చెరసాల నాయకునికి అప్పగించినారు, కాళ్ళకు బొండ వేసినారు. అటువంటి సమయంలో వారు ప్రార్థన చేసినారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వారిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు అక్కడ. అంటే మిగతా ఖైదీలు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు వారిద్దరే, పౌలు, శీలలే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. 22 నుంచి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుదాం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండ్రి. ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులను తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చూడండి, వీరు మరి పౌలు, శీలలు బాగా దెబ్బలు తిన్నారు. అంతేకాకుండా కాళ్ళకు బొండ వేసినారు, చెరసాల్లో వేసినారు, ఇంకా కదలడానికి కూడా లేదు. అయితే అటువంటి పరిస్థితిలో వారు ఏం చేస్తూ వచ్చినారంటే ప్రార్థన. ఇది ఏం తెలియజేస్తూ ఉంది? వీరి ప్రార్థన అంటే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. గాయాలు బాగా దెబ్బలు కొట్టినారంట, బెత్తలతో బాగా వస్త్రాలు లాగివేసినారంట, బెత్తాలతో కొట్టినారంట. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసినారు, కాళ్ళకు బొండ కూడా వేసినారు. అయినప్పటికీ కూడా వారి యొక్క పట్టుదల సడలలే. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ వస్తాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి మరి ఉండుడి అని అంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-4 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇక్కడ పూర్ణమైనటువంటి పట్టుదల. కాబట్టి వారు దెబ్బలు తిన్నారు, కాళ్ళకు బొండ వేయించుకున్నారు, అయినా కూడా వారి పట్టుదలలో ఏమాత్రం సడలింపు లేదు. అంత పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి వారి యొక్క పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన వెంటనే ప్రభు ఆలకించినాడు. కాబట్టి అర్ధరాత్రి చెరసాల పునాదులు ఏమైనాయంట? అదురుతూ వచ్చినాయి. భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరినాయి. ఆ సమయమున చెరసాల నాయకుని యొక్క కుటుంబం రక్షణలోనికి వచ్చింది. కుటుంబం అంతా కూడా రక్షణ పొందినారు. ఆ రాత్రే వారు మరి ఆయన దీపం దెమ్మని వణుకుతూ వచ్చినాడు చెరసాల నాయకుడు. వారందరూ ఉండడం చూసి ఆశ్చర్యపోయినాడు. అప్పుడు అంటా ఉన్నాడు, అయిలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలంటే ప్రభునేసినందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యం చెప్తే అప్పుడే ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. అప్పుడే వారు ఏం చేసినారంట, ఇంటి వారంతా కూడా బాప్తిసం పొంది రక్షణ పొందుతూ వచ్చినారు. కాబట్టి పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన గొప్ప కార్యాన్ని జరిగించింది. ఏ చెరసాల నాయకుడైతే వారిని చెరసాల్లో వేసినాడో, ఏ చెరసాల నాయకుడైతే వారిని కొట్టినాడో, కాళ్ళకు బొండ వేసినాడో, ఆ చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి రక్షణ వచ్చింది. వారి యొక్క పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన
మరి ఆ బబులోను దేశంలో జ్ఞానులందరూ కూడా కాపాడబడుతూ వచ్చినారు. రాజుకు వచ్చినటువంటి ఆ కళ భావాన్ని ప్రభు వారి యొక్క ప్రార్థన ద్వారా బయలుపరిచినాడు. ఆ జ్ఞానులంతా కూడా కాపాడబడుతూ వచ్చినారన్నమాట. కాబట్టి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనను మనము కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు ఆ యొక్క గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. మనము సమాజంగా చేరి వచ్చినప్పుడు, సంఘంగా చేరి వచ్చినప్పుడు, సంఘం అంటే మనం అనుకుంటాం ఏదో 100 మందితో 200 మందో, అట్లా కాదు. ప్రభు అన్నాడు, అందుకే అక్కడ వివరణ ఇచ్చినాడు. ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు. కాబట్టి 2-3, అక్కడ 4 కూడి ప్రార్థన చేసినారు. దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలు. ఇక్కడ చెరసాలలో 2 ఉన్నారు, పౌలు, శీలలే. అయినా వారి మధ్య ప్రభు ఉండి వారి ప్రార్థన ఆలకించినాడు, గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. 3వ సంగతి మనం చూస్తాం, ఎటువంటి ప్రార్థన ద్వారా ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనం సంఖ్యలో తక్కువ మందిమే కావచ్చు, అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి ప్రార్థనను బట్టి ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5-6 వచనాలు 5వ వచనం చదువుదాం. 5వ వచనాన్ని, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం ఎట్లా ప్రార్థన చేస్తూ ఉందంట? 3వ సంగతి, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. మొదటిదిగా విశ్వాసంతో వారు ప్రార్థన చేసినారు. వారి ప్రార్థన ద్వారా ప్రభు గొప్ప కార్యం, ఆ జ్ఞానులంతా నశించిపోవాలా బబులోను దేశంలో, అయితే వారంతా కూడా కాపాడబడుతూ వచ్చినారు. రెండవదిగా పట్టుదలతో కూడిన ప్రార్థన. దెబ్బలు తిన్నారు, బొండ వేయించుకున్నారు, అయినా వారి పట్టుదలలో సడలింపు లేదు. పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేసినాడు? ఆ చెరసాల అదిరిపోయేటట్టుగా చేస్తూ వచ్చినాడు. చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి రక్షణ వచ్చింది. మూడవదిగా ఇక్కడ పేతురు చెరసాలలో వేయబడినాడు, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. మారు పేరు కలిగినటువంటి మరియ ఇంట్లో అనేకులు కూడుకున్నారంట. కూడుకొని వారి కొరకు, ఈ యొక్క పేతురు కొరకై ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క ప్రార్థన ఎటువంటిదంటే అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన. కాబట్టి మన యొక్క ప్రార్థన, మనము చేరి వచ్చినప్పుడు ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కొన్నిసార్లు వస్తాం కానీ ప్రార్థన కొరకైనటువంటి ఆసక్తి ఉండదు. ప్రార్థన చేయండి అంటే మరి వెంటనే అందుకోరు, అట్లా ఉంటుంది కొన్నిసార్లు. మరి చూసినట్లయితే ఇక్కడ వారు సంఘం అంతా కూడా ఎట్లా చేస్తూ వచ్చినారంట? అత్యాసక్తితో. కాబట్టి వారి యొక్క ప్రార్థన ఫలితంగా పేతురును ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? చెరసాల నుంచి విడిపించినాడు, తన దూతను పంపించినాడు. ఆ యొక్క పేతురును చెరసాల నుండి వెలుపలికి తీసుకుని వచ్చి వారి తన యొక్క ఆత్మ ద్వారా ఎక్కడైతే తన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి దగ్గరికే పేతురును నడిపిస్తూ వచ్చినాడు. ఆలోచించుకున్నాడు ఎక్కడికి పోవాలని, తెలివి వచ్చింది. దూత ఆ వీధిలోనికి వస్తాను, వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఆలోచించుకొని ఆ యొక్క మరియ ఇంటికి వచ్చినాడు. అక్కడ చూస్తే అంత ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి చూసినట్లయితే అత్యాసక్తితో ప్రార్థన చేసేవారంగా మనం ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. మన తప్పకుండా ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే ఇది అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో, ఇక్కడ దానికంటే ముందు ఇంకొకటి చూస్తాం, 3వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు మొదటి 8 వచనాలు మార్చి చదువుదాం. మొదటి 8 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇక్కడ శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గరికి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉంటే ఆ శృంగారం అనేటువంటి దేవాలయపు దగ్గర ద్వారం దగ్గర ఉన్నటువంటి కుంటివాడు స్వస్థపరచబడుతూ వచ్చినాడు.
కారణం ఏంటంటే వీరు ప్రార్థన కొరకైనటువంటి సిద్ధపాటు, వీరిలో ఉన్నటువంటి సిద్ధపాటు, వారు ఇద్దరైనా కూడా సిద్ధపడి వచ్చినారు ప్రార్థన కొరకాయ. ఈ యొక్క ప్రార్థనా కాలం ఎప్పుడు ప్రార్థనా కాలం అంట? 3 నుంచి 6 వరకు, 3 గంటలు, 3 నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి కాలాన్ని దాన్నే ఏమంటారంటే అస్తమయ నైవేద్యం అర్పించేటువంటి సమయం అంటారు. అదే ప్రార్థనా కాలం. కాబట్టి మరి ఈ యొక్క పేతురు, యోహానులు ప్రార్థనా కాలాన్ని నిర్లక్ష్య పెట్టలే, తృణీకరించలే. వారిద్దరు మాట్లాడుకున్నారు. ఆ దినాల్లో సెల్ ఫోన్లు కూడా లేవు. మరి ఎట్లా మాట్లాడుకున్నారో నిర్ణయం చేసుకున్నారు. ఇద్దరు కలిసి బయలుదేరి అక్కడ మరి దేవాలయంలోనికి వచ్చినారు. దేవాలయంలోనికి ఎక్కి వెళ్తూ ఉంటే అక్కడ కుంటివాడు ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు, వాడు భిక్షం అడిగేటువంటి వాడు. పేతురు, యోహాను లోపల ప్రవేశిస్తూ ఉంటే వారు అన్నారు, మా తట్టు చూడమంటే వారి దగ్గర ఏమైనా దొరుకుతుందని. వారి తట్టు చూస్తే పేతురు అన్నాడు, వెండి బంగారాలు నా ఎద్ద లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని చేయబట్టి లేవనెత్తుతానే వారిలోనికి శక్తి వచ్చింది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి పేతురు వాని చేయబట్టుకొని లేపుతానే యేసుక్రీస్తు నామమున లేచి నడుమంటానే వాడు నడుస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ప్రార్థన కొరకై వారు సిద్ధపడి వచ్చినారు ప్రార్థనా కాలంన. కాబట్టి ఇది అస్తమయ నైవేద్యం అర్పించేటువంటి సమయం. 3 నుంచి 6 వరకు అస్తమయ నైవేద్యం అర్పించేటువంటి సమయం, దాన్నే మరి ప్రార్థనా కాలము అని అంటారు. తర్వాత మరలా 6 నుంచి 9 వరకు అది రేయి మొదటి జాము. విలాపవాక్యంలో మనం చదువుతూ వస్తాం, నీవు లేచి రేయి మొదటి జామున మరి నీ పసిపిల్లల యొక్క ప్రాణం కొరకై మొరపెట్టమని అంటాడు. అది 6 నుంచి 9 వరకు. తర్వాత 9 నుంచి 12 వరకు రెండవ జాము, రాత్రి రెండవ జాము. 12 నుంచి 3 వరకు రాత్రి 3వ జాము. 3 నుంచి మరలా తెల్లవారుజామున 6 వరకు అది 4వ జాము. రాత్రి 4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం, నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నాడు అనమాట. శిష్యులు ధోనిలో ఉన్నారు, భూతమని చెప్పి భయపడి కేకలు వేస్తూ వచ్చినారు. కాబట్టి చూసినట్లయితే మరి సాయంకాలం 3 నుంచి 6 వరకు ప్రార్థనా కాలం, అస్తమయ నైవేద్యం అర్పించేటువంటి సమయం. 6 నుంచి 9 వరకు మరి ఇది రేయి మొదటి జాము. కాబట్టి ఇక్కడ వీరేం చేస్తూ వచ్చినారంటే ప్రార్థనా కాలాన్ని నిర్లక్ష్య పెట్టకుండా వారు సిద్ధపాటుతో, సరైనటువంటి సిద్ధపాటుతో, ప్రార్థన కొరకై సిద్ధ మనసు కలిగి వారు ఏం చేస్తూ వచ్చినారు? దేవాలయానికి వచ్చినారు. కాబట్టి వారు ఏక మనసుతో అక్కడ సిద్ధపడి వచ్చినారు. వారిలో ఉన్నటువంటి ఆ సిద్ధపాటును బట్టి ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? పేతురు యొక్క వాక్కులో జీవం పోసినాడు. పేతురు, నువ్వు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని చేయబట్టి లేవనెత్తుతానే వెంటనే వాని చీలమండలాలు, పాదములు బలం పొంది వాడు లేచి నడిచినాడు, గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళినాడు. కాబట్టి ఇదేం తెలియజేస్తూ ఉందంటే మనం కూడా ప్రార్థన కొరకైనటువంటి సిద్ధపాటు, ప్రార్థనకు ఎప్పటికీ కూడా మనం సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన అంటే మనం ఎప్పటికైనా సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ మనము పేతురు, యోహాన్ల ద్వారా నేర్చుకునేటువంటిది ఏంటంటే వారు ప్రార్థనా కాలాన్ని నిర్లక్ష్య పెట్టలే, ఇద్దరు కలిసి సిద్ధపడి వచ్చినారు. కాబట్టి వారి యొక్క ప్రార్థనా జీవితం అరితిగా ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారో, కాబట్టి వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రభు ఆ కుంటివానికి స్వస్థతనిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రార్థన కొరకై మనము సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలా. తర్వాత ఇంకొక సంగతి మనం చూస్తాం, ఇదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ కుంటివాన్ని స్వస్థపరిచినారో, ఇప్పుడు సద్దూకైలు, ప్రధాన యాజకులు పేతురును, యోహాన్ను చెరసాలు వేసినారు, మళ్ళా చెరసాల నుంచి విడిపించినారు. మీరు ఏ బలం చేత కుంటివాన్ని మీరు లేపినారు? ఈ రీతిగా ప్రశ్నలన్నీ అడిగి చివరికి ఏం చేసినారు? మీరు ఈ నామమున బోధింపకూడదని బెదురు పెట్టి పంపిస్తే అప్పుడు వారు స్వజనుల దగ్గరికి వచ్చినారు. స్వజనుల దగ్గరికి వచ్చి అన్ని సంగతులు, స్వజనులు అంటే ఎవరు? సంఘం దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి వచ్చినారు. వారితో సంగతులని చెప్పినప్పుడు వారికి వెంటనే ఏమొచ్చిందంటే ఎంతో భారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏక మనసుతో మొరపెడతా ఉన్నారు. 4వ అధ్యాయము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. 23, 24 వచనాలు చదువుదాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. తర్వాత చూస్తాం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. వారు ప్రార్థన చేస్తానే వారు కూడి ఉన్నటువంటి చోటు కంపించిందంట. అంటే అది ప్రార్థనకు జవాబు.
ఏక మనసుతో మొరపెడుతూ వచ్చినారు. కాబట్టి మనము ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏక మనసు కలిగినటువంటి వారంగా, ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాలంటే వారి యొక్క ప్రార్థనతో మనం ఏకీభవించే వారంగా ఉండాలి. అది ఏక మనసు. కాబట్టి వారు ఏక మనసుతో బిగ్గరగా మొరపెట్టినారు. ఈ దినాల్లో ఇద్దరికి ఏక మనసు అనేటువంటిది ఉండదు. ఇంకా ఒక గుంపుకి ఏక మనసు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఆ దినాల్లో వారు ఏం చేస్తూ వచ్చినారంటే, వారు స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పినటువంటి వాటన్నిటిని తెలిపినప్పుడు వారికి హృదయంలో ఎంత భారం వచ్చిందో ఏక మనసుతో మొరపెడుతూ వచ్చినారు. వారి ప్రార్థన ఆలకించినారు. ప్రభు వారి ప్రార్థనకు జవాబిచ్చినాడు. వారి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ వచ్చినారు. కాబట్టి మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలా. మనం కూడి వచ్చినప్పుడు మనం ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోల వలె అప్పుడు ప్రభు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మీరు ప్రార్థనలో భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడును అన్నాడు. ప్రభు యొక్క మాట ఆకాశం భూమి గతించినా గతిస్తాయి, కానీ ఆయన మాటలు గతించవు. కాబట్టి ఆ దినాల్లో వారు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి అసాధారణమైనటువంటిది, ఆ కల్దీలు అంటూ ఉన్నారు, ఇది మనుషులకు అసాధారణమైనటువంటిది అంటే కళ తెలపడం అనేటువంటిది అసాధారణమైనటువంటిది. భావాన్ని తెలుపుతాం కానీ కళను తెలపనేమంటున్నారు. అయితే ఆ రీతిగా వారు విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేస్తూ వచ్చినాడు. రెండవదిగా వారు పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. గాయాలైనాయి, రక్తం గారుతూ ఉంది, బొండ వేసినారు, అయినా కూడా పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా ఒక చెరసాల నాయకుడి యొక్క కుటుంబం రక్షణలోనికి వచ్చింది. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం, సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థనటువంటి దినాలు. అత్యాసక్తి అట్లా పక్కన పెట్టండి, ఆసక్తి ఉండడంలే. అయితే ఇటువంటి దినాల్లో మనం కూడా వారు ఆ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయవలసినటువంటి వారు. ఈ దినాల్లో రక్షణ పొందినటువంటి వారే ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి బంధకాల్లో ఉన్నారు. లోక ఆచారాలు, సంప్రదాయాలు, ఇంకా కొన్ని వారిని విడిచిపెట్టినటువంటి బంధకాలు ఉన్నాయి. కొన్ని వాటన్నిటి నుండి విడిపింపబడాలంటే మనము సంఘముగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ రావాలి. తర్వాత మనం చూస్తూ వచ్చినాం, పేతురు, యోహాన్లు ప్రార్థనా కాలానికి సిద్ధపడి వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారి ప్రార్థనా జీవితమే ఆ కుంటివానికి స్వస్థతనిస్తూ వచ్చింది. ఈ దినాల్లో సిద్ధపడి ప్రార్థనకు వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోయింది. అటువంటి వారి కొరకై మనము ప్రార్థన చేయాలి. ప్రభా, ప్రార్థన అంటే సిద్ధ మనసుతో వచ్చి ప్రార్థించేటువంటి అనేకులను, ప్రార్థనా పరులను లేపండి అని మనం ప్రార్థన చేయాలి. చివరిగా మనం చూసినటువంటిది ఏంటంటే వారు ఏక మనసు. మనం కూడి వచ్చినప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ప్రభు చెప్తూ వచ్చినాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి, భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి. ఎందుకంటే ఏలైనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను. కాబట్టి మనము కొద్దిమందిగా చేరువచ్చినప్పుడు మరి విశ్వాసంతో, పట్టుదలతో, అత్యాసక్తితో, మరి సిద్ధపాటుతో, ఏక మనసుతో ప్రార్థన చేయడం ద్వారా ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. ఆ రీతిగా ప్రార్థించడానికి ప్రభు మనకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయనుగాక. ఈ తలంపులు కలిగిన వారమై ప్రార్థనలో ప్రవేశిస్తాం. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా దేవుని ప్రజలైనటువంటి, కూర్చోనండి, ఎక్కడో చోటు కూర్చోండి, అక్కడే కూర్చోండి. దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి పుట్టించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాం. మరి వారి కార్యక్రమాలన్నిటికీ కూడా ఎంతో ఆసక్తితో రావటానికి మరి వారిని పురికొల్పినట్లుగా ప్రార్థన చేస్తూ వస్తాం. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. రక్షణ లేని కుటుంబాల్లో ప్రభు రక్షణ కార్యాన్ని జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. జరిగేటువంటి ప్రతి పరిచర్య ద్వారా పరిశుద్ధులు క్షేమాభివృద్ధి పొంది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం ప్రభు రాకడ కొరకై సిద్ధపడినట్లుగా ప్రార్థన చేస్తాం. మరి రేపు ఉదయకాలము 9 గంటలకు మందిరంలో సహోదరుల కుడికలో ప్రభు తోడైనట్లుగా ప్రార్థన చేయండి. సాయంకాలము బొమ్మూరులో స్వార్థ కుడిక ఉండదు. సోదరుడు శామ్యుల్ వాళ్ళకు ఏదో వేరే ఊరికి వెళ్తూ ఉన్నారు కాబట్టి మరి ఇంకొక వారానికి పోస్ట్పోన్ చేయమన్నాడు. తర్వాత గురువారము ఉదయకాలం 10 గంటలకు సోదరుడు జాషువా పాలన, సోదరి రోజ్ విక్టోరియా వారి యొక్క గృహంలో సహోదరుల కూడిక ఉంటుంది. ప్రార్థన చేయండి. మరి 9 గంటలకు బస్సు ఉంటుంది కాబట్టి 9 గంటలకు మందిరానికి వచ్చినట్లయితే వెళ్ళొచ్చు.
అడ్రస్ మళ్ళీ ఒకసారి మీరు ఎవరైనా నేరుగా మందిరానికి కాకుండా మీరు నేరుగా రావాలనుకున్నట్లయితే వారి ఇంటి అడ్రస్ గమనించండి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వెనక చక్రద్వార బంధము చంద్రిక అవంతిక అనేటువంటి రాఖీ అవెన్యూస్ ఇక్కడ ఉంటారు. తుంగభద్ర ఫస్ట్ ఫ్లోరు, ఫ్లాట్ నెంబర్ 401. మొబైల్ నంబర్స్ ఇచ్చినారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు ఎవరికైనా ఆదివారం నోట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా నోట్ చేసుకోండి. 9866102198. ఇంకొక నంబరు 8978286872. తర్వాత మరి గురువారం సాయంకాలం యథావిధిగా బైబిల్ పట్టణం కొరకై చేరి వస్తాం. శుక్రవారం ఉదయకాలము సంఘ ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి శుక్రవారం సాయంకాలం కొంతమూరు సోదరుడు ఎలిషా ఇంట్లో సువార్త కూడిక ఉంటుంది. తర్వాత శనివారము సోదరుడు జాషువారాజు సోదరి పద్మజ వారి యొక్క గృహంలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంటుంది. శనివారం సాయంకాలం 7 గంటలకు. శనివారం ఉదయము గొలుసు ప్రార్థన ఉంటుంది. గొలుసు ప్రార్థనలో మీ సమయాలలో వచ్చి సహోదరులు ముఖ్యంగా చాలా గ్యాప్ వస్తూ ఉంది. మీ సమయాలలో తప్పకుండా మరి మీరు వచ్చి ఆ గొలుసు ప్రార్థనలో కొనసాగండి. సోదరుడు జాషువా రాజు సోదరి పద్మజ పిల్లలు మరి నిస్సి షారోను వారి యొక్క ఇంటి అడ్రస్ చెప్తాను, గమనించండి. సూర్యచంద్ర టవర్స్, టీటీడీ కళ్యాణ మండపం, మెయిన్ రోడ్డు, నియర్ భాస్కర్ రాజు చిల్డ్రన్ హాస్పిటల్, ప్రకాష్ నగర్. ఇది వారి యొక్క అడ్రస్సు. అందరినీ వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. తర్వాత కుడికైన తర్వాత మరి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేసినారు. దాని కొరకై ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం ఆరాధన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. కొంతమూరు శాలయంలో సేవకుడు త్వరగా రాగలిగినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత మరి యొక్క వద్యపరులో జరిగేటువంటి ఆరాధన కుడిక కొరకు కూడా ప్రార్థన చేయండి. సోదరుడు ఆండ్రూస్ గారి ప్రార్థన విన్నపము, కుడివైపు కిడ్నీలో కొద్దిగా వాపు ఉందంట, ఎడమవైపున కిడ్నీలో స్టోన్ ఉందంట. దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకొక ప్రకటన ఏంటంటే మరి కొంతమూరు సాల్మోన్ రాజన్న మిస్సెస్ సుశీలమ్మకు నిన్నటి దినాన హైదరాబాదులో 2 స్టంట్స్ వేసినారు. సహోదరి యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ఇంకా రక్షణ లేనటువంటి పిల్లల యొక్క రక్షణ కొరకు, తర్వాత యవనస్తుల యొక్క రక్షణ కొరకు, యవనస్తుల యొక్క ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థన చేస్తురండి. వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. మా ప్రేంగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీ సన్నిధిలో మేము ఎట్లు ప్రార్థించాలనో మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకే వందనాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారి ప్రభా మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు గుర్తు చేస్తూ వచ్చినారు. సంఘ ప్రార్థనకి ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చినారు. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడును అని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఏలైనగా 2-3 నా నామమున కూడుకున్నట్లయితే వారి మధ్యన ఉంటానని సెలవిచ్చినారు. ప్రభా, ఆ రీతిగా మా పితరులైనటువంటి దినాలలో వారు చేసినటువంటి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. అదే రీతిగా ఈ దినాల్లో కూడా మేము ఆ రీతిగా ప్రార్థించడానికి సహాయం చేయండి. మరి అంత్య దినాల్లో ఎంతోమంది ప్రార్థన పట్ల ఆసక్తి లేనటువంటి వారుగా ఉన్నారు. మీరే వారిని ప్రార్థన కొరకై పురికొల్పండి. ప్రార్థన వీరులను మీరులే లేపుతురమ్మని వేడుకుంటున్నాం. ప్రభా, మీరే సహాయం చేయండి. ప్రార్థిస్తున్నగా ప్రార్థన ఆత్మని విజ్ఞాపన ఆత్మను కుమరించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి.
హలో 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 ఏకీభవించి ప్రార్థించగా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థించక పూర్వము మీరు జ్ఞాపకం చేసిన ప్రతి లేఖనంకై నీకు స్తోత్రాలు ప్రభా. భూమి మీద ఇప్పుడు ఏకీభవించి ఏది అడిగినా కూడా ఇస్తానని వాగ్దానం చేసావు. మీలో తాము వేడుకున్న దేని గురించైనా ఏకీభవిస్తే భూమి మీద బంధిస్తారు, మందు బంధించబడతాయని పరలోకంలో ఆ రీతిగా ప్రభా మీకు ఇచ్చిన ప్రతి వాక్యం కొరకు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసిన వాక్యాలన్నిటి కొరకే దానియేలు కలిసి అసాధ్యములైనటువంటివి సాధ్యపరిచేది ఏ రీతిగా చేస్తారో కలిసి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చూపిస్తూ వచ్చావు నాయన, స్తోత్రాలు. అలాంటి దేవుడు ప్రభా, ఇద్దరే అయినప్పటికీ పౌలు శీల ఆయన బంధించబడి ప్రార్థించినప్పుడు నువ్వు ఎంత గొప్ప కార్యం మీరు చేశారు. చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. అదే రీతిగా పుట్టివాడు పేతురు యోహానుల విశ్వాసంతో వారిని ముట్టి లేవనెత్తారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇలాంటి గొప్ప కార్యాలన్నీ నువ్వు చేశావని వారు చెప్పినప్పుడు బంధించబడిన వారు బయటకు వచ్చి నాదా ఎంత గొప్ప కార్యాలు చేసావని ఏక మనసుతో భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడవని నిన్ను స్తుతించి ఆరాధించినప్పుడు గడప